ఫ్లైట్ వచ్చేసింది, ఫ్లైట్ వచ్చేసింది. ఫ్లైట్ చేస్తున్నాడు. సుబ్బయ్య, సుబ్బయ్య, త్వరగా కార్ రెడీ చేయరా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. రుక్మిణి, 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 రుక్మిణి. అబ్బా ఏమిటి ఇంకా పూలు సర్దుతున్నావు రెడీ కాకుండాను? ఈ అడవులో నేను ప్యాంట్ వేసుకుంటా మర్చిపోయాను. ఇదిగో విమానం మోతన పడింది, అబ్బాయి వచ్చేస్తున్నాడు, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అబ్బాబ్బా, ప్రొద్దుటి నుంచి ఏ మోత విన్నా విమానం మోతే అని మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నారు. విమానం రావడానికి ఇంకా టైం ఉంది కానీ ముందు మీరు వెళ్ళి డ్రెస్ చేసుకోండి. నేను డ్రెస్ చేసుకుంటాను కానీ ముందు మీరు రెడీ. అలాగే అలాగే. అమ్మాయి రేఖ, రేఖ, అమ్మాయి రేఖ. ఏంటత్తయ్యా నువ్వు ఇంకా రెడీ కాలా? రెడీ, 1 minute. నేను కూడా రెడీ అత్తయ్యా. మీ అక్క తమ్ముడు ఇద్దరు తొందరగా రండి అమ్మా. మీ మామ ఒకటే హడావుడు చేస్తున్నారు, తొందరగా రండి. ఎవరా టైం అయిపోతుంది, ఇంకెవరో బయలుదేరరా. హాయ్ మావయ్య. అబ్బా అబ్బా అబ్బా, ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? ఆ ప్యాంటు, ఆ షర్టు, ఆ గాగుల్స్, కెమెరా, ఆహా ఆహా, వండర్ఫుల్ వండర్ఫుల్. మరేమిటి అనుకున్నారు? ప్రెస్ రిపోర్టర్ రేఖ అంటే. ఒక్కసారి బావకి గెటప్ లో కనిపించానంటే మా వాడేమన్నా అనకాపల్లి చూస్తున్నాడు అనుకున్నారా? అమెరికా నుంచి వస్తున్నాడు. నీలాంటి అందగత్తలను వందలు చూసింటాడు. ఇదిగా నీ అన్న ముందు వాడేం చిట్టయిపోడు. చూస్తూ ఉండు. ప్రెస్ రిపోర్టర్ గా ఇంట్రడ్యూస్ చేసుకుని నా ప్రశ్నలతో బావన్ తికమక పెట్టేయకపోతే నా పేరు రేఖే కాదు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అమెరికాలో చదువుకున్న వాడు కావాలా? ఇండియాలో పుట్టి పెరిగిన నేను చాలు. కావాలంటే అడుగు, చెప్తాను. మావయ్య నాతో పెట్టుకోకు, బాల్తో కొట్టించేస్తాను. రెడీయా? రెడీ, అడుగు. అమెరికాకు భారతదేశానికి తేడా ఏమిటి? అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి, ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు. బోలే సమాధానం చెప్పావు మావయ్య. ఇంతవరకు ఎవ్వరు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. అడుగు. అక్కడ అన్ని పనులు కంప్యూటర్లే చేస్తాయని విన్నాను. ఒక్క సంసారం తప్ప. కొట్టావు మావయ్య, భలే దెబ్బ. మనతో పని ఎలా దెబ్బ కొట్టడమే. ఏమిటండి మీ మామ కోడలు ఇద్దరు ఇంకా సరసాలాడుతూనే కూర్చున్నారు, నన్ను ఇంత హడావుడి చేసి. మా మూడు పడ్చెక్కు. ఇంకో ప్రశ్న అడుగు. ఏమండి అదిగో ప్లేన్ వచ్చేసింది, సౌండ్. వాడు వచ్చేసాడు. ఇక ఆన్సర్ చేద్దాం పదండి. అయ్యో విమానం వచ్చేసింది. ఏడి వీడు, ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు ఇంతే. అసలు వీడి జన్మే. పెట్టకండి, వచ్చేసా, దండలు తెచ్చేసా. ఏమయ్యా రోజు ఆఫీస్కి వచ్చినట్టు ఆలస్యంగా రావద్దు. ఇవాళ అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు చెప్పాను. మరి లేటుగా తగలరు తెచ్చావే. అయ్యా అబ్బాయి గారు అమెరికా నుంచి ఎదుగుతున్నారు కదా అని ఘనమైన దండలు వెయ్యాలని ఊరంతా తిరిగి ఈ దండలు తీసుకొచ్చా, అందుకే ఆలస్యమైంది. సరే సరే. అవును ఏమిటయ్యా ఈ అవతారం? అమెరికా నుంచి సూటు పొట్టుతో వచ్చే అబ్బాయికి మొహాన్ బొట్టు, చెవులో పూతో స్వాగతం చెప్తావా? అయ్యా అబ్బాయి గారి పేరు గుళ్ళో పూజ చేయించా, సహస్రనామాలు తగలడు. ఇదిగో కోళ్ళ, అబ్బాయి ఇక్కడ రాగానే అర్జెంటుగా 2 ఫోటోలు తీసాయి. మన రాష్ట్రంలో ఉన్న పేపర్లన్నిటికీ ఆ ఫోటోలు పంపించి పలానా రామనాథం గారు అబ్బాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకొచ్చాడని ప్రకటించాలి. అర్థమైందా? అందుకేగా మావయ్య ఈ కెమెరా తెచ్చాను. ఏంట్రా? బావ అమెరికా నుంచి కొత్త కెమెరా తీసుకొస్తాడుగా, ఈ కెమెరా నాకు ఇచ్చేస్తావా? ఇస్తుందిలేరా రేఖ. ఆ కెమెరా నువ్వు తీసుకో, వీడియోలు విస్కీలు నేను తీసుకుంటాను. రుక్మిణి అలాగే ఆశపడుతూ ఉండండి. వాడు మీకోసం ఏహి తీసుకురాడు, నాకే బంగారు బిస్కెట్లు తీసుకొస్తాడు. చూస్తూ ఉండండి. ఏమండి అదేమిటి అబ్బాయి సన్యాసి వస్తున్నాడు? గట్టిగా మాట్లాడుకో. కస్టమ్స్ వాళ్ళ కోసం ఆ వేషం వేసి ఉంటాడు. పదండి పదండి. మాలలా మహేష్ను కానీ నాకెందుకు నాయన? స్వామి వీళ్ళిద్దరూ తమరి తల్లిదండ్రులు గుర్తించారా? ఎవరు తల్లి ఎవరు తండ్రి? హరే రామ హరే రామ. చాలేరా నీ నాటకం. ఇదిగో నేను ఆశయాన్ని తెచ్చావులేదా? తెచ్చా. చేయి చాపు. హరే హరే. ఇదేమిటి? విభూతి. అమెరికా విభూతి మావయ్య. హరే రామ హరే రామ. నేనెంత మొత్తుకున్నా వినకుండా ఉద్ధరిస్తాడని అమెరికా పంపారు. ఇప్పుడు కొడుకు ఎలా బుద్ధి చెప్పుకుంటారో చెప్పండి. వాడేమన్నా ఎదురు బద్ద ఎటు పడితే అటు ఉంచుకోవడానికి. ఆయుష్కాంతో లాంటి ఆడపిల్ల ఎదురుకుండా ఉంటే హలో రేఖాంటానికి బదులు హరే రామ అని సన్యాసులుగా గదిలో కూర్చున్నాడు. మావయ్య నువ్వేం దిగులు పడకు. నీ కొడుకు బట్టలు ఊడ తీయించి, ఓ ఐ మీన్
బట్టలు మార్పించి గెడ్డం గీయించి నా చుట్టూ తిప్పుకోకపోతే నా పేరు రేఖే కాదు. అలా నువ్వు చేయగలిగితే నాకు బాధగా ఉందమ్మా. నా కొడుకుని అర్ధరాజ్యాన్ని నీకు ఇచ్చి పట్టాభిషేకం చేయించేస్తాను. హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ. బాగుందిరా, డ్రెస్ చాలా బాగుంది. రే, నువ్వెప్పటి నుంచి బాలస్వామిలా తయారయ్యా? వాడు బాలస్వామి కదమ్మా, బాలకేడిగాడు. ఏ ఎండగా గొడుగు పడుతున్నాడు. లేవండి లేవండి, స్వామీజీ వస్తున్నారు. హాయ్ బాబా, హౌ ఆర్ యు? హరే రామ్ హరే రామ్. అరే బాబు, మన రేఖ డెలివరీ టైమ్స్ అనే పత్రిక విలేకరిగా పనిచేస్తాను. డెలివరీ టైమ్స్ కాదు మావయ్య, డైలీ టైమ్స్. అదే ఏదో టైమ్స్ అనే పత్రిక విలేకరిగా పనిచేస్తాను. స్వామీజీ మిమ్మల్ని కూర్చోవచ్చు అంటున్నారు. అలాగే. అరుణ్జీ, మీకేం అభ్యంతరం లేకపోతే మా పత్రిక తరపున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. హరే రామ్ హరే రామ్. మేమేం ఘనకార్యం సాధించామని మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలను? ప్యాంటు షర్ట్తో అమెరికా వెళ్ళిన మీరు కాషాయ వస్త్రాలతో తిరిగి వచ్చారు. మీలో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటో చెప్తారా? ఐఎమ్ రియలీ సారీ. హరే రామ్ హరే రామ్. నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు. ఇక్కడ మర్చిపోయిన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అక్కడ గుర్తు చేస్తున్నారు కనుక. ఓహో, రామనాథం గారు, మీ అబ్బాయి ఇలా పతనం అవుతాడని, ఐఎమ్ సారీ, ఇలా మారతాడని చిన్నప్పుడే ఊహించారా? చిన్నప్పుడు బెల్లంగూరు ఆడుతుంటే మంచి క్రికెట్ ప్లేయర్ అవుతాడు అనుకున్నాను. చందమామ చలివిడి శుద్ధగా ఉన్న నాన్న అంటే గొప్ప రచయిత అవుతాడు అనుకున్నాను. అమెరికా వెళ్ళొస్తాను డాడీ అంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా తయారయ్యి నా ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చూస్తాడనుకున్నాను. ఇలా సన్యాసిగా తిరిగి వస్తాడు అనుకోలేదు. హరే రామ, ఈ అమాయకుణ్ణి క్షమించు భగవాన్. అరుణ్జీ, ఇప్పుడు సెక్స్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం దేనికి? ఒక వెన్నెల రాత్రిలో మల్లెపూలు గుబాళిస్తుండగా, మంద సమీరాలు వీస్తుండగా ఒక స్త్రీ వచ్చి మీ పక్కన కూర్చుంటే మీరేం చేస్తారు స్వామీజీ? స్త్రీ అంటున్నారే, ఏ వయసులో ఉన్న స్త్రీ? నా వయసులో ఉన్న స్త్రీ అనుకోండి చిన్న స్వామి. ఆ పరిస్థితుల్లో మీరేం చేస్తారు పెద్ద స్వామీజీ? వెంటనే నిష్క్రమిస్తాను. కంగారు పడకండి, ఏదో మాట వరుసకన్నాను. మీ ఇద్దరి మధ్య భగవద్గీత, కామశాస్త్రం ఉన్నాయనుకోండి, అందులో మీరు ఏది తీసుకుంటారు? కామశాస్త్రం. రియల్లీ ఫెంటాస్టిక్. అరుణ్జీ, మీరు ఓడిపోయారు. నో నో, నాట్ ఎట్ ఆల్. సర్వసంగ పరిత్యాగులకు కామశాస్త్రం ఎందుకు? ఎందుక? నా నిగ్రహ శక్తి నిరూపించుకోవడానికి. కామం కంటే మోక్షమే గొప్పదని చాటి చెప్పడానికి. నో, మీరు అది రుజువు చేయలేరు. చేయగలను. అలాగా? దగ్గరలోని మా గురువు గారి ఆశ్రమం ఉంది, అక్కడికి వచ్చి మీ వాదన కరెక్టేనా నిరూపించుకుంటారా? ఓ yes. మణి, మణి, అరే ఏమిట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నువ్వేం కంగారు పడకక్కయా, మనంతా అక్కడ రెడీ. నువ్వు బాగా తీసుకురావాలంటే ఆలస్యం. అంతేనా? అంతే మరి, వెళ్ళు మరి. ఏంటి, ఏమైంది? ఇంజిన్ లేదో ట్రబుల్ వచ్చినట్టుంది. బోనెట్ ఓపెన్ చేయండి. నేను చెప్పినట్టు గుర్తుంది కదా, జాగ్రత్త, అతరు కొట్టే. ఏమి జరిగినది? ఇంజిన్ కూడా సన్యాసం తీసుకుంది మహాప్రభు. హరే రామ, మేము అలా దైవ దర్శనం చేసుకొస్తాం. ఈలోగా మీరు ఇంజిన్ రిపేర్ చేసి ఉంచండి. హరే రామ హరే కృష్ణ. ఇంజిన్ కాదు, మీ బుర్ర రిపేర్ చేస్తాను మహాప్రభు.
ఏడుస్తారా? ఏమి నాయనా ఎందుకు ఏడుస్తున్నావు? చాక్లెట్ కొని పెట్టినా నేను దొంగ సన్యాసిన కాదు నాయన. ఇట్లారా చిరంజీవులారా, నేను దొంగ సన్యాసిని కాదు నాయన. ప్లీజ్, నేను దొంగ సన్యాసిని కాదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరో పిల్లలు ఎత్తుపోయి దొంగ సంవత్సరం పట్టుకుంటా. రండి 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 రండి. అందరూ అద్భుతంగా నటించారు. ఇదిగో ఇది 100 రూపాయలు, అందరు పంచుకోండి.